నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళకి 5th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనము యూనిట్ 1లో గ్రామర్ ఏముందో చూద్దాము. ఫస్ట్ గ్రామర్ టాపిక్ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటిది? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈజ్ అ యూజ్ ఆఫ్ అ సింగిల్ వర్డ్ టు రీప్లేస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అ కంప్లీట్ సెంటెన్స్ వితౌట్ ఎనీ లాస్ ఆర్ చేంజ్ ఆఫ్ మీనింగ్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సింగిల్ వర్డ్తోని ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కానీ లేదంటే కంప్లీట్ సెంటెన్స్ని కానీ రీప్లేస్ చేయడం. అంటే ఒక సెంటెన్స్ మొత్తాన్ని ఒక సింగిల్ వర్డ్గా రాయడము. అలా రాయడం వల్ల దాని మీనింగ్ చేంజ్ అవ్వదు, ఇంకా ఎలాంటి లాస్ అనేది ఉండదంట. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ రైటింగ్ ప్రిసైజ్లీ. అంటే షార్ట్ ఫామ్లో ఇంకా క్లియర్గా రాయడానికి ఇలా సింగిల్ వర్డ్స్ యూజ్ చేయడము, గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ కన్నా వర్డ్స్ కన్నా ఇలా సింగిల్ వర్డ్ యూజ్ చేయడం వల్ల మనకు అది ఎలా ఉంటుంది, షార్ట్గా అనేది అయిపోతుంది. దే ఆర్ ఎసెన్షియల్ ఇన్ వొకాబులరీ బిల్డింగ్ అండ్ డెవలప్మెంట్. సో ఇది మనకి వొకాబులరీ బిల్డింగ్లో ఇంకా డెవలప్మెంట్లో యూజ్ అవుతుందంట. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చూద్దాము. సో ఎక్సర్సైజెస్లో ఇప్పుడు మనకి ఇక్కడ మ్యాచింగ్స్ లాగా ఇచ్చారు, బట్ ఎగ్జామ్లో అలా ఇవ్వరు. ఎలా ఇస్తారంటే సపోజ్ ఈ సెంటెన్స్ ఇచ్చేసారు అనుకోండి, సైడ్కి ఒక చిన్న డాష్ ఇస్తారు అంతే. ఈ సెంటెన్స్కి మీరు ఏ వర్డ్ సూట్ అవుతుంది దాంట్లో అని చెప్పి ఈ వర్డ్స్ అన్నీ ఏమి ఇవ్వరు అసలు. జస్ట్ ఒక సెంటెన్స్ ఇస్తారు, మీరే ప్రిపేర్ అవ్వాలి వర్డ్స్ ఆన్సర్స్ అన్నీ. సో ఆ సెంటెన్స్ చూసి మీరే ఆన్సర్ని రాయాలి అంతే. మొత్తం ఈ ఆప్షన్స్ అన్నీ ఇచ్చి రాయమని చెప్పి అయితే అసలు అడగరు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అడుగుతారు అనమాట. సెంటెన్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే వర్డ్ ఇచ్చి సెంటెన్స్ ఏంటిదని రాయమని అడగచ్చు. సో ఇక్కడ మనకి సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్కి ఆన్సర్ ఏంటిది? ఇన్ ద సేమ్ వర్డ్ యాజ్ వర్ యూజ్డ్ ఒరిజినల్లీ. అంటే మనకు ఆన్సర్ ఏంటిది? వర్బాటిమ్. సమ్వన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్, బిబిలియోఫైల్. వన్ హూ ఈజ్ violently against established beliefs, iconoclast. One with unlimited power, autocrat. A poem of serious reflection, typically a lament for the dead, elegy. One who is recovering health after illness, convalescent. One who runs away from justice, fugitive. A small shelter for a dog, kennel. A backward look or a view into the past, retrospect. ఎక్స్ప్రెసివ్ ఇన్ యూజ్ ఆఫ్ వర్డ్స్, ఎలోకెంట్. సో ఈ వర్డ్స్ మనకి ఎగ్జామ్లో సెంటెన్స్ ఇస్తారు, తర్వాత పక్కకి ఇలా బ్లాంక్ ఇస్తారనమాట. మీరే ఆ బ్లాంక్కి ఏది సూట్ అవుతుందో వర్డ్ అలా రాయాలి. సో ఎప్పుడైతే మీరు సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారో అప్పుడు ఏదో ఒక వర్డ్ అందులో హింట్ పెట్టుకోండి. హింట్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఇవి వర్డ్స్కి దానికి హింట్ కాబట్టి అది రాసేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట. లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్లో వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో సెంటెన్స్ చూడంగానే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలా అవ్వకూడదంటే ఏవైతే వర్డ్స్ యూజ్డ్ ఒరిజినల్లీ అని ఉంటే సో ఒరిజినల్లీకి ఆన్సర్ వర్బాటిమ్ అలా గుర్తుపెట్టుకోండి. సో అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. కలెక్టింగ్ బుక్స్ కనుక అలా ఉంటే దానికి మనకి బిబిలియోఫైల్ అలా మీరు వర్డ్స్ హింట్ పెట్టుకోండి. హింట్ పెట్టుకొని మీరు ఈజీగా గుర్తుపెట్టుకొని రాయొచ్చు. ఏం వర్డ్స్ హింట్ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇట్లా మ్యాచింగ్స్ లాగా వస్తాయి అనుకుంటే మనకి ప్రాబ్లం అవుతుంది అక్కడ. సో మీరు బ్లాంక్స్ లాగా వస్తాయి అనమాట. ఒక్క ఆన్సర్ కూడా మీకు హింట్ కూడా ఉండదు, ఏముండదు. డైరెక్ట్ బ్లాంక్ చూడంగానే చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకే ఈ కంప్లీట్ 10కి 10 నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఏముంది మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ పైన ఆన్సర్స్ ఇచ్చారు కానీ ఇలా ఇవ్వరు ఎగ్జామ్లో, డైరెక్ట్ సింగిల్ బ్లాంక్ ఒకటే ఇస్తారనమాట. సో అలా బ్లాంక్ ఇస్తే మనమే దానికి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే మీరు ఏం చేయండి, క్వశ్చన్లో ఏదో ఒక వర్డ్ని హింట్ లాగా పెట్టుకోండి. హింట్ లాగా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హింట్ వర్డ్ కనిపించగానే మీరు దానికి ఆన్సర్ ఇది అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఆన్సర్స్ ఏంటిదో చూద్దాము. On the ride into the ocean, the tourists were treated to a dash of rare fish. So shoal, answer అనేది shoal. The river fueled by rain turned into a dash, torrent. One should learn to be recluse occasionally to discover oneself. So recluse అనేది ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్స్ అన్నిటికీ నేను అండర్లైన్ చేశాను. The patient went missing only to be found sleeping in the balcony. The doctors discovered that he was a somnambulist. As a polyglot, she could understand conversations in many languages on the metro. In ancient Indian knowledge, it is believed that people after reaching a certain advanced age, being stoic,
Every political party should develop politics which are secular and can reach out to all communities. The young people of today, realizing that travel is an important experience of life, are nurturing the spirit of wanderlust. After the accident, he took a vow to abstain from alcohol and become a teetotaler. After the storm, the rich of the town came forward to rebuild homes, schools, and hospitals. The philanthropists were appreciated by the people. సో ఇక్కడ మీరు ఈ ఫిలిందర్ బ్లాంక్స్లో ఏం హింట్స్ పెట్టుకుంటారంటే ఓషన్ అనేది హింట్ పెట్టుకోండి ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏం పెట్టుకుంటారంటే ఫ్యూయల్డ్ బై రెయిన్, సో ఇది హింట్ పెట్టుకోండి. డిస్కవర్ వన్ సెల్ఫ్ అనేది ఈ క్వశ్చన్లో హింట్ పెట్టుకోండి. పేషెంట్ అనేది ఉంటే ఈ ఆన్సర్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మెనీ లాంగ్వేజెస్ అనేది దీంట్లో హింట్ పెట్టుకోండి. ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ అనేది ఈ వర్డ్కి హింట్ పెట్టుకోండి. నెక్స్ట్ పొలిటికల్ పార్టీ, తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్, ఆల్కహాల్. లాస్ట్ వన్కి ఏంటి స్ట్రామ్ అనేది పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ పైన ఆల్రెడీ ఓషన్ ఉంది, ఫ్యూయల్డ్ బై రెయిన్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. రీబిల్డ్ హోమ్స్, స్కూల్స్ అలాంటిది ఉంటే ఫిలాంథ్రపిస్ట్ అనేది వస్తుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ వర్డ్స్ అన్నీ నేర్చుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే ఏది ఇస్తారో ఎగ్జామ్లో మనకు గ్యారంటీ లేదు కాబట్టి ఈజీగా మీరు అటెంప్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి సెంటెన్సెస్కి సింగిల్గా సూట్ అయ్యేలాగా ఒక వర్డ్ చెప్పండి, ఆ వర్డ్కి సూటబుల్ అయ్యేలాగా అని అడుగుతున్నారు. సో ఏంటివి ఆ సెంటెన్సెస్, ఏంటివి ఆ వర్డ్స్ అనేటివి ఇప్పుడు మనం చూద్దాము. ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ కరెక్టెడ్ ఆర్ రీఫార్మ్డ్, ఇన్కరిజబుల్, వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ అ టామ్, ఎపిటాప్, వన్ హూ ఈజ్ నాట్ అ ప్రొఫెషనల్, అమెచ్యూర్, showing complete agreement of the same opinion, unanimous, no longer used or outdated, obsolete, one who can do anything for money, mercenary, ability to do several things at the same time, multitasking, can be understood in more than one way, ambiguous, one who draw maps, cartographer, able to use hands skillfully, డెక్స్టరస్. సో ఇవి మనకి వర్డ్స్ అనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఈ సెంటెన్సెస్ ఇస్తే మనం దానికి సూటబుల్ అయ్యే సింగిల్ వర్డ్ అనేది రాయాలి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ అంటే మొత్తం రిప్రజెంట్ చేసేలాగా ఒక సింగిల్ వర్డ్, మళ్ళీ మీనింగ్ కూడా చేంజ్ అవ్వద్దు, అలాంటి వర్డ్ రాయాలి. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఇలా క్వశ్చన్ ఇస్తే ఇలా ఆన్సర్ రాయాలి. ఇక్కడ మనకి ఇన్కేపబుల్ అంటే ఇక్కడ ఇన్కేపబుల్ ఉంది, ఇక్కడ కరెక్టెడ్ ఉంది కాబట్టి సో అలా మనకి ఇన్కరిజబుల్ వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. టోంబ్ అనేది ఉంటే ఎపిటాప్ అని వస్తుంది. నాట్ అ ప్రొఫెషనల్ అని ఉంటే ఈ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఒపీనియన్ అందరిది అని ఉంటే ఇది వస్తుంది. అవుట్డేటెడ్ అంటేనే ఆబ్సలేట్. మనీ అనేది ఉంటే మర్సినరీ. సెవెరల్ థింగ్స్ అట్ ఏ టైంలో చేస్తారంటే దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. మోర్ దాన్ వన్ వే అనేది ఉంటే ఈ ఆన్సర్. డ్రా మ్యాప్స్ అనేది కార్టోగ్రాఫర్. హ్యాండ్స్ స్కిల్ఫుల్లీ, యూజ్ హ్యాండ్స్ స్కిల్ఫుల్లీ అంటే డెక్స్టరస్ అనేది ఆన్సర్ వస్తుంది. సో సెంటెన్సెస్లో ఈ క్వశ్చన్స్ అంటే ఈ వర్డ్స్ని ఇంటిగా పెట్టుకుంటే మీకు క్వశ్చన్ పేపర్లో ఈ వర్డ్స్ కనిపించగానే ఈ ఆన్సర్స్ గుర్తు రావాలన్నమాట. సో అలా నేర్చుకోండి. సో ఇది మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.